నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ సీనియర్ నేత మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పులిమి రామిరెడ్డి పాలపాడు గ్రామస్తులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తుండగా తనపై అక్రమంగా 5 కేసులు పెట్టారని ఆరోపించారు. పాలపాడు గ్రామంలో రామిరెడ్డి నాగేశ్వరరావుకి మధ్య రోడ్డు నిర్మాణ విషయంలో విభేదాలపై నాగేశ్వరరావు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. నేను తెలుగుదేశం పార్టీ పాలపాడు నాయకుడిని. తెలుగుదేశం పార్టీ అధికారంగా రాగానే రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఒక్కొక్క రోడ్డుకి ఒక్కొక్క కమిటీ వేసి ఆ కమిటీ దాకా మట్టి రోడ్లు వేస్తున్నాము. పాలపాడు నుంచి అన్నవరం రోడ్డు వేస్తుంటే రైతులందరూ ఒప్పుకున్నారు. ఒక్క రైతు ఒప్పుకోవాల్సి రాయపాటి నాగేశ్వరరావు అని అతను ఒక్కడికి ఒప్పుకోలేదు. అతని ఇంటికి పోయి ఎంఆర్ఓ నేను బతిలాడి వచ్చాము, ప్రజలకు ఉపయోగపడే రోడ్డు నీకు ఉపయోగపడే రోడ్డు అని. అతని కొడుకు లోకేష్ గారి ఆఫీసులో తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ లోకేష్ గారి ఆఫీసు నుంచి మరి అధికారులు బతిలాడడం మరి ఏం చెబుతున్నాడో తెలియదు. కలెక్టర్కో ఎస్పీకో లేకపోతే డిఎస్పీకో ఎస్ఐకో ఫోన్ చేయగానే లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని ఇప్పుడు ఈ 6 నెలల్లో నా మీద 5 కేసులు కట్టారు. నా పేరు రావిపాటి నాగేశ్వరరావు. నేను గుంటూరులో నివాసం ఉంటాను. నేను రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినండి. మాకు నరసరావుపేట మండలం పాలపాడు గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది. అయితే అక్కడ గత సంవత్సరం జూలై ఆగస్టు ప్రాంతాల్లో అదే గ్రామానికి చెందిన యార్లగడ్డ లింగయ్య మరియు ఈ పులిమి రామిరెడ్డి అనే 2 వ్యక్తులు మా పొలం మొత్తం కూడా ట్రెంచ్ కొట్టి దాదాపు 4-5 అడుగుల రోడ్డు ట్రెంచ్ కొట్టి పొలంలో మధ్యలో పారుతున్న ఎన్ఎస్పీ వారి కాలను పూడ్చివేసి దాన్ని అక్రమంగా మా పొలంలోకి డైవర్ట్ చేసి రోడ్డు పేరుతో సుమారు దాదాపు 30 అడుగుల వెడల్పు ధ్వంసం చేశారు. రోడ్డు పేరుతో అన్ని గుంతలు తోమిచ్చారు. అదేమని నేను తెలిసిపోయి అడిగితే ఇది ఆ రోడ్డు వేస్తున్నామండి అని చెప్పారు. అదేంటంటే రోడ్డు వేస్తే మరి మాకు తెలియజేయాలి కదా, మరి అందరికి ఉపయోగమైనప్పుడు అని చెప్పి పక్కనే సమయానికి 2 రైతులు ఉంటే వాళ్ళు అడిగాను, బాబు మీకు చెప్పారండి, మాకు చెప్పలేదండి, మేము కొద్దివాళ్ళం నైట్ వేసారు అని ఇంకొక రైతు చెప్పారంటే మమ్మల్ని ఒకరైనా అడ్డం వచ్చి తెప్పి లోపలేస్తామని అని చెప్పారని నేను చెప్పాడు. నేను ఇదేనండి రోడ్డుకి వ్యతిరేకం కాదు కదా, మరి రోడ్డు వేయాలంటే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి కదా, ఏ ఒక్కరిని సంప్రదించకుండా ఏంటంటే ఎవరిని సంప్రదించేది ఏం లేదని నేను ఈ ఊరు నాయకుడిని చెప్పేది ఏం లేదు, నేను డిసైడ్ అయ్యాను వేస్తాను. మరి ఎంత అడల్పు కావాలి ఏంటి అనేది కూడా లేదు. ఆల్రెడీ పాతది 12 అడుగుల రోడ్డు కొంతవరకు ఉంది. సరే ఎంత వేసుకున్నారు, మీరు ఎంత వేసుకున్నా సరే మా రెండవ భూములు శిరసంగం కొట్టాలి కదా, మొత్తం నా దాంట్లో వేసారు ఏంటంటే అంటే అదేమి దానికి సమాధానం లేదండి. అదేమంటే మీరు దాడి చేసి బెదిరించి ఇచ్చేస్తామన్నారు.